హాయ్ అండి. ఈరోజు పచ్చిరొయ్యలు కోడిగుడ్డు అనుకున్నామండి. ముందు కోడిగుడ్లు చక్కగా బాయిల్ చేసుకుని వేపుకొని పక్కకు తీసుకున్నానండి. అలాగే ఆనియన్ కట్ చేసుకుని వేగాక పచ్చిరొయ్యలు వేసుకున్నాను. ఇవి కూడా వేగిపోయినాయి. మసాలా ఆడుకున్నానండి. ఆనియన్ కొద్దిగా వేసుకున్నాను, వేగింది. ఒక టమాటా, జీడిపప్పు, కొంచెం గసగసాలు వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ అందులో వేసుకున్నాం. బాగా వేగిపోయింది కదండి. మసాలా అంతా ఇందులో వేసుకుని ఒకసారి వేసుకున్నాం. కూర టేస్ట్ వస్తుంది ఇలా అయితే. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాం. మొత్తం ఒకసారి కూరకి సరిపడగా కారం వేసుకున్నానండి. ఏ కూరకైనా నాన్ కూరలో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఒకసారి కలుపుకున్నాం. ఈ కూరకి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుని కలుపుకున్నాం. ఒకసారి కలుపుకున్నాం. మసాలా బాగా వేగితే కూర అప్పుడు టేస్ట్ వస్తుందండి. కోడిగుడ్లు కూడా వేసేసుకున్నాం. వేపుకున్న కోడిగుడ్లని వేసాం కూడా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మసాలా మొత్తం పడద్దు దీనికి. ఇలా ఒకసారి మీరు కూడా వండి చూడండి. కూర మొత్తం వాటర్ వేసుకున్నామండి. వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాం. కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 minutes మూత పెట్టుకుని ఉడకబెట్టించుకున్నాం. కూర ఉడుకుతుందండి. 10 నిమిషాలు అయింది. కూర అయిపోవచ్చింది. ఇప్పుడు మసాలా పొడి వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకుని కలుపుకుందాం. ఒకసారి మసాలా పొడి వేసుకుందాం. ఇలా మసాలా నూరు వండితే కూర కూడా టేస్ట్ బాగుంటుంది. చికెన్ టైప్లోను. పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కూర రెడీ అయిపోయిందండి. పచ్చి మసాలా వేసి చేసా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.